హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటున్నాయో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఇప్పటి వరకు అవి చదవకపోతే ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా వాటి నుంచి అయితే బిట్స్ అడుగుతున్నారు. ఏ పేపర్ చూసుకున్నా సరే ఆ టాపిక్ నుంచి బిట్ లేనిదే ఇవ్వలేదు. ఏ పేపర్ చూసుకున్నా మీరు 2018 నుంచి కానివ్వండి, అంతకుముందు నుంచి కానివ్వండి, డిఎస్సిలో టెట్లో ఏ పేపర్స్ చూసుకున్నా సరే ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి బిట్స్ అయితే అడుగుతున్నారు. సో వాటి గురించి ముందు డిస్కస్ చేసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ పెరుగుదల, వికాసం, పరిణతి, పరిపక్వత, భావన, స్వభావము, వికాస నియమాలు, విద్యా సంబంధ అనువర్తనము, వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు, భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసము మరియు వాటి మధ్య అంతర సంబంధము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ 3 టాపిక్స్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి సిద్ధాంతాలు. అవి ఏ సిద్ధాంతాలు అంటే పియాజే సిద్ధాంతం, కోల్బర్గ్ సిద్ధాంతం, చోమ్స్కీ సిద్ధాంతం, కార్ల్ రోజర్ సిద్ధాంతం, ఎరిక్సన్ సిద్ధాంతం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ, ప్రజ్ఞా పరీక్షలు, వీటికి సంబంధించిన బిట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ మూర్తిమత సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సంఘర్షణలు, రక్షక తంత్రాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ శిశు వికాస అధ్యయన పద్ధతులు. నెక్స్ట్ సెకండ్ టాపిక్ అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అభ్యసనం అర్థం, భావన, నిర్వచనాలు మరియు లక్షణాలు, అభ్యసనాల రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, అభ్యసన రంగాలు, జ్ఞానాత్మక రంగం, భావావేశక రంగం, మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ చూసినట్లయితే ప్రేరణ మరియు సంరక్షణ, అభ్యసనలో ప్రేరణ యొక్క పాత్ర. నెక్స్ట్ స్మృతి విస్మృతి, అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో 9 సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి స్కిన్నర్, పావ్లోవ్, థార్నడైక్, కోహ్లర్, కోఫ్కా, బండూరా, పియాజే, వయగోట్స్కీ. బ్రోనర్ శిక్షణ సిద్ధాంతం, ఇవి చాలా ఇంపార్టెంట్. థర్డ్ విభాగం బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు చూసినట్లయితే అంటే పెడగాకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చూసినట్లయితే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్రోనర్ శిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తరగతి గది నిర్వహణ. దీంట్లో నాయకత్వపు లక్షణాలు, నాయకత్వ రకాలు, మార్గదర్శి మరియు మంత్రము, బాలల హక్కులు, వీటికి సంబంధించిన బిట్స్ ఎక్కువగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎన్సిఎఫ్ 2005 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ విద్యా హక్కు చట్టం 2009, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పెడగాకిలో కొత్తగా చేర్చినటువంటి అంశము ఐసిటిఏ, అది మీకు తెలిసిన విషయమే. ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్లో 4-5 అధ్యాయాల్లో దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఉంది. మీకు ఇంకా ఈజీ అవ్వడానికి ఐసిటిఏ అండ్ ఐసిటిబికి సంబంధించిన టోటల్ టాపిక్ సంబంధించిన వీడియో అయితే చేస్తాను. 200 బిట్స్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ ఒక్కటే చదివితే సరిపోతుంది. మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూసాను ఫ్రెండ్స్. ఇవే కాకుండా మరొక 2 టాపిక్స్ కొత్తగా యాడ్ చేశారు ఫ్రెండ్స్. జాతీయ విద్యా విధానం 2020, ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ శిక్షణ. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలసీలు మరియు పథకాలు. సో ఇది టీచర్స్, ఈ టాపిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్న పేపర్స్ అన్నిట్లో ఇవే ఎక్కువగా అడుగుతున్నారు, ఈ టాపిక్స్ నుంచే. సో ఉన్న ఈ తక్కువ టైంలో కూడా ఒకసారి ఇవి చూసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. అందరూ ఎగ్జామ్ అయితే బాగా రాయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.